జబర్దస్త్. సుధీర్ గారికి ఎంత క్రేజ్ అండి. జబర్దస్త్ ఉందని తెలిస్తే పాపండి 15 రోజుల నుంచి బీభత్సమైన ప్రాక్టీస్ చేస్తాడండి. దరిద్రుడు రేపు జబర్దస్త్ షూటింగ్ అంటే ఈరోజు నైట్ పబ్కి వెళ్తానండి. నేను సుధీర్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నానండి. చాలా నేర్పించండి. మందు తాగడం, సిగరెట్లు తాగడం, పబ్బులకు వెళ్ళడం, అమ్మాయిలకి తిరగడం, అమ్మాయిలకి తిరగడం. నేను చనిపోయేంత వరకు సుడిగాలి సుధీర్ టీంలోనే టీమ్మేట్ గా చేస్తానండి. ఇది ఫిక్స్. నిజంగా టీం లీడర్ అవ్వకుండానే చచ్చిపోతారని భయంగా ఉందండి. సుధీర్ గురించి చెప్పాలంటే చాలా ఉందండి. ఆడు ఎంత అందగాడండి. ఇది నాగబాబు గారి ఎక్స్ప్రెషన్. ఇది రోజా గారి ఎక్స్ప్రెషన్. ఇది రష్మి ఎక్స్ప్రెషన్. సుడిగాలి సుధీర్ టీం ఈ రోజు ఇన్ని స్కిట్లు కొట్టడానికి కారణం సీనుగాడు అని ఎవడైనా బయట అంటే ఎక్కడో కాలిపోతుందండి. సీనుగాడు బుల్లితెర కమలాసన్ అని చెప్పారన్నారు. అది 100% నిజం అని మీరు ఎప్పుడు బుల్లితెర కమలాసన్ అన్నారు. వాడు వెండితెర మానేసి బుల్లితెర ఫిక్స్ అయ్యండి. సుధీర్ ని సీను ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ రోజు వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారు. వాళ్ళని చూస్తుంటే నాకు ఎంత గర్వంగా ఉంటుంది సార్. నిజంగా ఎంత ఎత్తు ఎదురు వెళ్తే అప్పుడే తొక్కేశానండి. ఎదిగితే ఎదిగారండి. నాకంటే ఎత్తు ఎదిగారండి దరిద్రులు. ప్లీజ్ వెల్కమ్ యమునా గారు. విధి 2 సీక్వెల్ చేస్తున్నాం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు త్వరలో. జబర్దస్త్ ఎంత గొప్ప కామెడీయో వాళ్ళందరికి ఎంత ఎంటర్టైన్మెంటో మాకంత శిక్ష. ఒక్కొక్కసారి ఇలా ఫేసులు లేడీ గెటప్లో సోలేక మా రాజ్యంలో అసలు చేపలు లేవే. అసలు మీరు ఎందుకు వచ్చారు? అడవులో ఉన్న చేపలు పట్టుకోవడం, రాజ్యానికి వచ్చిన చేపలు పట్టుకోవడం, మాకేమైనా ఫిష్ మార్కెట్ ఉన్నదనుకున్నావా? మా అమ్మాయిని మీరు ఎలా పోషిస్తారు? మేము వేటకెళ్ళి చేపలు తీసుకుని వస్తాం. దాన్ని రాకుమార్తెకి ఇస్తే ఈదిలో ఎండబెట్టి తట్లో వేసుకుని అని అమ్ముకుని వచ్చి మమ్మల్ని పోషిస్తుంది. ఇది మా రాజ్యంలో మదమెక్కిన గుర్రం. దీని మీద కూర్చొని ఎవరైతే స్వారీ చేస్తారో వారికి మా అమ్మాయిని పావు రాజ్యాన్ని ఇచ్చి వివాహం జరిపిస్తాం. ఉన్న పలంగా ఎక్కమంటే పులి మీద కన్నా ఎక్కేసేవాళ్ళం కానీ గుర్రం మీదకి ఎక్కాలంటే భయం వేస్తాం. డైలాగ్ విను, క్లియర్ గా చెప్పు. అడిగెదనని కడువడిజను అడిగినదను మగుడ నుడువడని నడనుడుగును వెడవెడ చిడిముడి తడబడి అడుగిడు అడుగిడదు జడిమ. అడగదనని మగుడు అడగదనని మగువ అడుగు అడుగులన్